హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ని స్టార్ట్ చేసుకున్నాం. ఏవైతే మనకి సీటెడ్ పేపర్ 1కి యూస్ అవుతాయో క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5. సో మనం క్లాస్ 3లో ఉన్నామంటే క్లాస్ 3లో ఆల్మోస్ట్ మనం 15 చాప్టర్స్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి మనకి సమ్మరీ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సీటెడ్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియోస్ యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. ఓకే, ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, లెట్స్ గో టు ద లెసన్ summary first. We will see summary first and then MCQs. Okay, గేమ్స్ వీ ప్లే ఏం గేమ్స్ మనం ఆడతాం అంటే క్లాస్ 3 పిల్లలకి ఎలాంటి సమ్మరీ ఉంటుంది మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని ఈ క్లాసులన్నీ కంప్లీట్ చేసి ఉంటాం కదా, మనం అడల్ట్స్ కాబట్టి, గ్రోన్ అప్ కాబట్టి. సో మనకి ఈ గేమ్స్ వీ ప్లే అనేది ఏమేమి గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ అంటే ఏంటి, అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటి, వాటికి ఇంపార్టెన్స్ ఏంటి, ఆడుకోవడం ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు మనం చూస్తుంటే నవేడేస్ పిల్లలు చూస్తుంటే అసలు ఇంటి దగ్గరే వీడియో గేమ్స్ అని, ఈ కంప్యూటర్ గేమ్స్ అని, అవి అని ఇవన్నీ ఇంట్లోనే కూర్చుంటే టీవీ దగ్గర కూర్చోవడం జరుగుతుంది. సో మనకి గేమ్స్ ఎంత ఇంపార్టెన్స్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పడం అనమాట. ఓకే, ఎలా చెప్తాం అనేది చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆల్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ స్టాంప్ హాప్ స్కాచ్. కుందుళ్ళు మీరు ఆడే ఉంటారు కదా, హాప్ స్కాచ్ ఇన్ లేన్ అంటే ఒంటి కాళ్ళతో ఆడడం అనమాట. Avantika and her sister Nandita were also playing, but Avantika, listen to me carefully. Oh, sorry. But Nandita was not able to play the game in the right way. Avantika, listen to me carefully. Avantika ఏం చెప్తుంది, అప్పుడు వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె సరిగ్గా ఆడలేకపోతుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తుంది చూడండి. అవంతిక అనే పాప ఏం చేస్తుంది చూడండి. లిసన్ టు మీ కేర్ఫుల్లీ నందిత, అండర్స్టాండింగ్ ద గేమ్ త్రూ ద మార్కర్. మనం విసిరేస్తాం కదా పెంకు, దాన్ని యాక్చువల్గా ఇది మార్కర్ అంటారు, లేదంటే చిప్పి అని కొన్ని కొన్ని లాంగ్వేజ్ లో అంటారు. ఆ పెంకుని విసిరేయాలి ఫస్ట్ ఇన్ ద బాక్స్, ఏదో ఒక బాక్స్ లో. దెన్ ఆన్ వన్ లైక్ జంప్ ఓవర్ దిస్ బాక్స్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. Keep into the mind, you can put the both your feet down together only in the boxes marked 4 or 5 or 7 to 8. Take care your feet should not touch the lines. If he touches you, మనం ఆడుకునే ఉంటాం కదండి, ఇట్లా బాక్స్ తీసేసి అలా ఆ పెంకి నిసిరేసి ఒక ఒంటి కాళ్ళతో జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ గేమే వీళ్ళు ఇక్కడ హాప్ స్కాచ్, ఇది మనం ఇంగ్లీష్ లో హాప్ స్కాచ్ అంటాము. ఆ గేమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వాళ్ళ సిస్టర్ కి. ఓకే, బిసైడ్స్ ప్లేయింగ్ వాట్ ఎల్స్ డూ యూ డూ. ఆడుకోవడం కాకుండా ఇంకా నువ్వు ఏమేమి చేస్తావు, బిసైడ్స్ దర్ వర్క్ వాట్ ఎల్స్ డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ డూ. అంటే వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ వర్కే కాకుండా ఇంకేమేమి చేస్తారు. ఇవి జనరల్ క్వశ్చన్స్, మీరు ఒకసారి చేయండి. రీడింగ్, స్టిచింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, డాన్సింగ్, చాటింగ్, లుకింగ్ ఆఫ్టర్ ప్లాంట్స్ అంటే గార్డెనింగ్ అనమాట, కలెక్టింగ్ స్టాంప్స్, ఇంకా ఇలాంటివి అనమాట. ఏమేమి చేస్తారనేది మీరు కింద ఇచ్చారు, అవి కొంచెం మీరు రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మ్యాచ్ రిడిల్స్ ద పిక్చర్స్. కొన్ని రిడిల్స్ ఇచ్చారు, ఆ పిక్చర్స్ తో మ్యాచ్ చేయాలి. రైట్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ ఆఫ్ ద స్పేస్. చూద్దాం. స్మాల్ అండ్ కలర్డ్ ఆర్ దీస్ గ్లాస్ బాల్స్ కలర్ చేసి ఉంటాయి. టు విన్ ద గేమ్ యూ హ్యావ్ ద ఎయిమ్ విత్ దెమ్ ఆల్. కలర్డ్ బాల్స్ దేంతో చేసి ఉంటాయండి, గోళీలు కదా, అవి. ఇట్ హ్యాస్ నో వింగ్స్ బట్ ఇట్ కెన్ ఫ్లై హై హై అప్ టు ద స్కై. ఏం ఆడతాం మనము, ఇది కదా కైట్ ఆడతాం. ఇలా మీరు కొన్ని గేమ్స్ ఉన్నాయి అనమాట, ఆ గేమ్స్ మీరు చెక్ చేసుకొని మ్యాచ్ చేసుకోండి. ఇవి ఈజీనే, క్లాస్ 3 అంటే చాలా ఈజీగా ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్, డూ యూ నో ద నేమ్ ఆఫ్ ఎనీ ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ యువర్ ఏరియా? ఇఫ్ ఎస్, రైట్ హర్ ఆర్ హిస్ నేమ్ అండ్ ద గేమ్ విత్ విచ్ షీ ఆర్ హీ ఈజ్ అసోసియేటెడ్. అంటే మీ ఏరియాలో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారా, ఓకే, వాళ్ళ నేమ్స్ తెలుసుకోండి, వాళ్ళు ఏం గేమ్ ఆడతారో చెప్పమన్నారు అనమాట. హౌ మెనీ గేమ్స్ డూ యూ నో విచ్ వీ ప్లే విత్ ద బాల్తో ఏంటో ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీరు జనరల్ క్వశ్చన్స్ అనమాట, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, డూ యూ ప్లే ఎనీ గేమ్స్ సిమిలర్ టు హాప్ స్కాచ్ లాగానే మీరు ఇంకేమైనా గేమ్ ఆడతారా? హాప్ స్కాచ్ అంటే బాక్స్ గీసి ఆడతాం, బాక్స్ గీయకుండా ఒక సర్కిల్ గీసి మనం కుందుకుంటూ వాళ్ళు టచ్ చేస్తాం కదా, ఆ గేమ్ కూడా ఆడతాం కదా. సో అలాంటి మీకేమైనా తెలుసుంటే రాయమని చెప్తున్నారు. డూ యూ ప్లే గేమ్స్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, విచ్ గేమ్స్ అండ్ విత్ హూమ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఏమైనా గేమ్స్ ఆడుతూ ఉంటారా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ సిబ్లింగ్స్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడడం కానీ, లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడడం కానీ. సో అలా ఏమేమి గేమ్స్ ఆడతారు, ఎవరెవరితో ఆడతారు అనేది ఇక్కడ మెన్షన్ చేయమన్నారు. ఓకే, next, write the names of all the games mentioned in the lesson in the table below. Make a house in front of those games that are played indoor, and against the outdoor games, mark a tree. Don't forget to write the number of players needed for the game. If some other games are also needed to play the game, if some other things are also needed to play the game,
దెన్ రైట్ దర్ నేమ్స్ యాజ్ వెల్. ఇక్కడ ఏం చెప్తారంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ తెలియడానికి ఇండోర్ గేమ్స్ ఏమన్నా, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. లెసన్లో చెప్పిన కొన్ని గేమ్స్ మీరు ఇక్కడ రాసుకోండి. ఇంకా ఏ గేమ్లో ఎంతమంది ఉంటారని చెప్పండి. ఏ గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారనేది ఇంపార్టెంట్ అంటే మనకి ఈ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే, ఈ టేబుల్ ఫిల్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ ఆల్ ద చిల్డ్రన్. హో నో, ఏమంటున్నారు చాచి. లెట్స్ గో టు మై హౌస్, వి విల్ ప్లే ఇన్సైడ్. ద చిల్డ్రన్ వర్ హ్యాపీ టు హియర్ దిస్. మా ఇంట్లోకి వెళ్ళి ఆడుకున్న ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, స్నేక్స్ అండ్ ల్యాడర్ కానీ, లూడో కానీ, చెస్ కానీ, ఇలాంటివి అనమాట. ఒక పిలుస్తున్నాడు అనమాట చాచా, చాచి చాచి. ఆల్ ద చిల్డ్రన్ కమ్ ఆన్, ఆల్ ద చిల్డ్రన్ కమ్ ఆన్, లెట్స్ గో టు ద చాచీస్ హౌస్ టు ప్లే. చాచీ హౌస్ వెళ్దాం పదంటేనే ఆడదాం. లెట్స్ ప్లే హౌస్. ఇంకా ఏం ఆటల ఇండోర్ గేమ్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చాచీ హౌస్ లోకి రమ్మన్నప్పుడు అప్పుడు ఏం చెప్తున్నారు ఏంటుంది ఇక్కడ, ఏమేమి గేమ్స్ ఆడారనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, మనమైతే మనకు తెలిసిన ఇండోర్ గేమ్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద గేమ్ వెన్ యూ రీచ్ ద లాస్ట్ బాక్స్ టర్న్ అరౌండ్. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ. ఇది కూడా అంతే, కొన్ని రోల్ ప్లేస్ ఇచ్చారు. వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, నందిత, చాచి, రాజత్, ఈ నేమ్స్ ఉండొచ్చు. ఈ నేమ్స్ తో మనకి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నందిత వర్డ్స్ ఏంటి, చాటి ఒక లైన్ ఇచ్చేసి ఇది ఎవరి వర్డ్స్, ఈ లెసన్ నుంచి ఎక్కడ తీసుకున్నారండి అడగొచ్చు అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఈ లెసన్ ఒకసారి రీడ్ చేయండి. ఎందుకంటే రీడ్ చేయడానికి అవైలబుల్గా ఉంటుందని మనం ఈ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ లో ఉన్న పేపర్స్ అండి, డైరెక్ట్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఇది క్లాస్ 3 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకొచ్చినవి. ఓకే, మీ ఎవరైనా బుక్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మనము చాలా హెల్ప్ అవుతుంది అనేసి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్కి మనము వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది రిలేటెడ్ టు కొన్ని పెడాగోజీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అండ్ సింపుల్ క్వశ్చన్స్ అంటే రిలేటెడ్, అంటే రిలేటెడ్ దట్ లెసన్ అంటే చాలా సింపుల్గా ఉన్నాయి. మీరు స్కిప్ చేయొద్దు, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కొన్ని పెడాగోజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట మనకి సిడిపిలో. చాలా అంటే ఈవీఎస్ కూడా పెడాగోజీ 15 మార్క్స్ ఉంటుంది కదా, దానికి యూజ్ అయ్యేలాగా మనము చేసామన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మనం సమ్మరీ చూసాం కదా, ఇప్పుడు కొన్ని మనము ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, మనం చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, గేమ్స్ వి ప్లే అనే లెసన్ మెయిన్లీ ఎయిమ్స్ టు హెల్ప్ చిల్డ్రన్కి ఎలా హెల్ప్ చేస్తుందండి, మెమరైజ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్స్ రూల్స్ ని మెమరైజ్ చేసుకోవడానికి, డెవలప్ అండర్స్టాండింగ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే ఇన్ లైఫ్, ఆడుకోవడం ఎంత ఇంపార్టెన్స్ లైఫ్ లో అనేది తెలియజేయడం కోసం, లెర్న్ హౌ విన్ ఎవ్రీ గేమ్ లో మనం ఎలా విన్ అవుతామని చెప్పడానికి, కంప్లీట్ ఓన్లీ ఫర్ ప్రైజెస్ కాదు కదా, కాంపిటీషన్ అనమాట, కంప్లీట్ ఓన్లీ ఫర్ ప్రైజెస్ కోసమే కాదు కదా. సో మనకి డెవలప్ అండర్స్టాండింగ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే ఇన్ లైఫ్, మన లైఫ్ లో ప్లే అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తుంది అనమాట. ఓకే, మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసాను. సో మీరు టిక్ చేసుకోండి. టిక్ చేయడానికి కొంచెం ఇక్కడ ఎడిటింగ్ ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అదనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఫోకస్ ఆఫ్ దిస్ లెసన్ అకార్డింగ్ టు ఈవీఎస్ పెడగోజీ ప్రకారం ఇది ఈ లెసన్ దేని మీద ఫోకస్ చేస్తుంది, లెర్నింగ్ త్రూ రోట్ బై హార్ట్ చేయడం అన్నో, లెర్నింగ్ త్రూ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అబ్జర్వేషన్. ఓకే, లెర్నింగ్ త్రూ టెక్స్ట్ బుక్స్ ఓన్లీ కాదు, లెర్నింగ్ త్రూ రిపీట్ చేయడం ద్వారా కాదు, ఇదేంటంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ షేర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 1 కి కొంచెం ఎడిటింగ్ లో కొంచెం మిస్టేక్ అయింది. ఆన్సర్ అయితే చెప్పేసాను కదా, మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. ఆప్షన్ బి కరెక్ట్ అనమాట అక్కడ కూడా. Next, question number 3. What type of learning approach is reflected in the lesson games we play? A type of learning approach and constructivist and experiential. Okay, behaviorist, lecture based and traditional memory based. Traditional memory based అయితే కాదు, ఇది మనం స్కిప్ చేయొచ్చు. లెక్చర్ బేస్డ్ కూడా కాదు. ఈ రెండిట్లో ఏదనేది మనం చూద్దాం. కన్స్ట్రక్టివిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా గేమ్స్ చూసే కదా మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, వై షుడ్ టీచర్స్ ఎంకరేజ్ ప్లే బేస్డ్ లెర్నింగ్ ఇన్ ప్రైమరీ క్లాసెస్? ఎందుకు అంటే అలాంటిది ఎంకరేజ్ చేయాలి, ప్లే బేస్డ్ లెర్నింగ్ ఎందుకు ఎంకరేజ్ చేయాలి అంటే, ఆడుకుంటూ చదువుకుంటే చాలా ఎక్కువ రోజులు గుర్తుందని చెప్పుకున్నాం కదా మనం, చాలా ఈజీ కూడా క్యాచ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. బికాస్ ఫస్ట్ ఆప్షన్, బికాస్ ఇట్ కీప్స్ స్టూడెంట్స్ బిజీగా ఉండడానికి, బికాస్ ప్లే ప్రమోట్స్ ఫిజికల్, సోషల్ అండ్ ఎమోషనల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ కి, ఎమోషనల్ గ్రోత్, సోషల్ గ్రోత్ కి ఇంపార్టెంట్ అని, బికాస్ ఇట్ రెడ్యూసెస్ సిలబస్ లోడ్ ని రెడ్యూస్ చేస్తుందని, బికాస్ ఇట్ అవాయిడ్స్ క్లాస్ రూమ్ లెర్నింగ్ అవాయిడ్ చేస్తుంది. క్లాస్ రూమ్ లెర్నింగ్ అవాయిడ్ చేయడం ఏంటండి, కాదు కదా. సో మనకి ఏంటండి, అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కూడా మనకి ఇది ఇంపార్టెంట్. అంటే దట్ మీన్స్ ఫిజికల్ కానీ, ఎమోషనల్ కానీ, సోషల్ కానీ డెవలప్మెంట్ ప్రమోట్ చేస్తుందండి. గేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, గేమ్స్ వి ప్లే కనెక్ట్స్ బెస్ట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీచింగ్ మెథడ్స్? ఏ టీచింగ్ మెథడ్స్ అంటే, లెక్చర్ మెథడ్, ఓన్లీ క్లాస్ రూమ్ లో చెప్తా ఉంటే ఈ గేమ్లో ఎంతమంది ఉంటారు, ఈ గేమ్లో ఎంతమంది ఉంటారు వాళ్ళు చెప్తే ఆ రోజు గుర్తుంటుంది, నెక్స్ట్ డే ఇంకా గుర్తుంటుంది కదా. ప్రాజెక్ట్ అండ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అవును, డిక్టేషన్ మెథడ్ నో, డ్రిల్ మెథడ్ నో. మనకి ఏంటి, ప్రాజెక్ట్ మెథడ్ అంటే యాక్టివిటీ బేస్డ్ మెథడ్, యాక్టివిటీస్ త్రూ ఏ గేమ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళకి గేమ్స్ యొక్క రూల్స్ చెప్పాలి, గేమ్స్ లో ఎంతమంది ఉంటారు ఎంతమంది ఆడతారు అనేది వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. సో మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్.
నెక్స్ట్ టీచర్ డిస్కసింగ్ లోకల్ ట్రెడిషనల్ గేమ్స్ విత్ చిల్డ్రన్ ఈస్ ప్రమోటింగ్. తొక్కుడు బిళ్ళ, అష్టాచమ్మా ఇలాంటివన్నీ లోకల్ గేమ్స్ ఉంటాయి కదా! అవన్నీ టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది దేన్ని ప్రమోట్ చేస్తుందండి? మల్టీ మల్టీకల్చరల్ అవేర్‌నెస్. ఓకే. రోడ్ లెర్నింగ్, నో డిసిప్లిన్, ఓన్లీ అన్న వర్డ్ మనం చెప్పాం కదా! కొంచెం అవాయిడ్ చేసుకోవడానికి ఈజీగా అదే అవాయిడ్ చేసుకోవాలి. ఓన్లీ అనేది అదొక్కటే నేర్పదు కదా! ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ డిపెండెన్సీ. టెక్స్ట్ బుక్ మీద డిపెండ్ అవ్వడానికా? కాదు కదా! సో, మనకి మల్టీ కల్చరల్ అవేర్‌నెస్. మన కల్చర్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. వాళ్ళ రీజన్ బట్టి వేరే గేమ్‌లు కూడా ఆడుతా ఉంటారు కదా! వాళ్ళ ఏరియాలో. సో, మనకి అలాంటివి మనకి ఆ అవేర్‌నెస్ అనేది పిల్లల్లో తీసుకురావడానికి టీచర్ అనేది లోకల్ గేమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7. ఏ చైల్డ్ హూ రేర్‌లీ పార్టిసిపేట్స్ ఇన్ గేమ్స్ మే నీడ్. రేర్‌గా ఎప్పుడో ఒకసారి పార్టిసిపేట్ చేస్తా ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఏమి కావాలండి? ఏం కావాలి చెప్పండి? కౌన్సెలింగ్ టు ఇంప్రూవ్ సోషల్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్. అవును. వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. రైట్. పనిష్మెంట్ ఫర్ నాట్ జాయినింగ్. వాళ్ళు జాయిన్ అవ్వట్లేదని పనిష్మెంట్ ఇవ్వాలి కాదు. మోర్ హోంవర్క్ టు బి ఇగ్నోర్ చేయాలి. ఎక్కువ హోంవర్క్ ఇవ్వాలి కాదు కదా! సో, మనకి కౌన్సెలింగ్ అది ఎందుకు ఆడట్లేదు ఏంటని రీజన్ తెలుసుకోవాలి యాస్ ఎ టీచర్. రైట్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 7. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. హౌ డస్ దిస్ లెసన్ ప్రమోట్స్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్? ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఎలా ప్రమోట్ చేస్తుంది? బై ఎక్స్‌క్లూడింగ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. చూద్దాం. బై వాల్యూయింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ రిగార్డ్‌లెస్ ఆఫ్ ఎబిలిటీ. వాళ్ళకి ఎబిలిటీస్ ఉన్నాయా లేవదా అనేసి అది పక్కన పెట్టేస్తే మనం అందరిని కన్సిడర్ చేసుకోవాలి గేమ్స్‌లో. రైట్. బై సెలెక్టింగ్ ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్. బై ఫోకసింగ్ ఆన్ విన్నింగ్. ఫోకసింగ్ ఆన్ విన్నింగ్ ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ మనం చేయకూడదు. ఈ 2 ఆప్షన్స్‌లో మనం చూసుకుంటే ఇది చాలా పాజిటివ్‌గా ఉంది. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 8. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9. వాట్ ఈస్ ద కీ లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ ద గేమ్స్ విల్ బి. ఏ కీ లెర్నింగ్ వస్తుందంటే అవుట్‌పుట్‌గా మనకి టు లిస్ట్ 10 డిఫరెంట్ గేమ్స్ నో టు అండర్‌స్టాండ్ ద కోఆపరేషన్, టీమ్ స్పిరిట్ అండ్ ఫెయిర్‌నెస్. కదా! ఇలాంటివన్నీ మనకి గేమ్స్ త్రూ మనం నేర్చుకోవచ్చు. మెయింటైన్ చేయించొచ్చు పిల్లల చేత. టు మెమరైజ్ నేమ్స్ ఆఫ్ ద ఫేమస్ ప్లేయర్స్ కాదు. టు లెర్న్ హిస్టరీ ఆఫ్ ద గేమ్స్ కాదు. సో, మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. ఏంటండి అది సెకండ్ ఆప్షన్ చెప్పండి? టు అండర్‌స్టాండ్ ద కోఆపరేషన్, లెర్నింగ్ టీమ్ స్పిరిట్ అండ్ ఫెయిర్‌నెస్. ఇవన్నీ మనకి పిల్లలు అలవాటు పడడానికి కోసం మనము గేమ్స్ అనేది కంపల్సరీగా ఆడిస్తూ ఉండాలి. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 9. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10. ఇఫ్ ఎ టీచర్ ఆర్గనైజెస్ ఎ డిస్కషన్ ఆన్ గేమ్స్ ప్లేడ్ బై గ్రాండ్ పేరెంట్స్, షీ ఈస్ ప్రమోటింగ్. గ్రాండ్ పేరెంట్స్ ద్వారా ఇంపార్టెన్స్ అనేది ఒక డిస్కషన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ చేత చెప్పిస్తున్నారు. అంటే ఏంటి? ఇంటర్ జనరలైజేషనల్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్, రోట్ మెమరైజేషన్, కాపీయింగ్, బుక్ రీడింగ్ ఓన్లీ. ఓన్లీ బుక్ రీడింగ్ ఇంపార్టెన్స్ చెప్తున్నారా? లేదు కదా! సో, డిస్కస్ చేసి చెప్పడం ద్వారా మనకి ఏమవుతుంది? ఇంటర్ జర్నల్ లెర్నింగ్. ఓకే. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకోవడం ద్వారా. నెక్స్ట్ 11th క్వెషన్. విచ్ ఈవియస్ థీమ్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ 2005 డస్ దిస్ లెసన్ రిలేట్ టు మోస్ట్ క్లోజ్‌లీ. ఏది? నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 దేనికి రిలేట్ చేసి ఈ లెసన్ ఉంది? ఫుడ్ అండ్ షెల్టర్, వర్క్ అండ్ ప్లే, వాటర్ అండ్ ట్రావెల్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దీంట్లో యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి చెప్పారండి. వర్క్ అండ్ ప్లే. ఓకే. మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12. ఇన్ దిస్ లెసన్ చిల్డ్రన్ లెర్న్ బై. ఎలా నేర్చుకుంటారు? డూయింగ్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. అవును. చేస్తూ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ. అవును. కాపీయింగ్ ఫ్రమ్ ద బోర్డ్ నుంచి కాపీ చేసి, లిజనింగ్ సైలెంట్‌లీ, రైటింగ్ డెఫినిషన్స్ రైట్ చేయడం ద్వారా, లేదంటే లిజనింగ్ సైలెంట్‌గా వినడం ద్వారా అయితే ఏం నేర్చుకోదు. డూయింగ్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ చేస్తూ నేర్చుకోవడం. లెర్నింగ్ బై డూయింగ్, ఎక్స్‌పీరియన్సింగ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13. ప్లే ఈస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ బికాస్. ఎందుకు ఇంపార్టెంట్ పార్ట్ అండి? ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అవును. రెడ్యూస్ అకాడమిక్ లెర్నింగ్ కాదు. కీప్ స్టూడెంట్స్ డిస్ట్రాక్టెడ్ కాదు. ఓన్లీ బిల్డ్స్ మజిల్స్ మాత్రమే బిల్డ్ చేస్తుందా? కాదు. సో, మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఏంటంటే ఎంకరేజెస్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తుంది ఇంకా. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 13. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 14. A teacher asks students to draw their favorite game and discuss its rules. This activity encourages. టీచరు పిల్లల్ని అడుగుతుందనమాట. అంటే మీ ఫేవరెట్ గేమ్స్ రాసుకోండి. ఫేవరెట్ గేమ్స్ రాసి దాని మీద రూల్స్ డిస్కస్ చేసుకోండి అని. అప్పుడు దేనికి అది సంకేతం? దేన్ని సూచిస్తుంది? రిఫ్లెక్టివ్ లెర్నింగ్, మెమోరైజేషన్, కాంపిటీటివ్ బిహేవియర్, ఇమిటేషన్. ఒకటి కాంపిటీషన్ అనేది రాకూడదు. ఇమిటేషన్ కూడా కాదు. మెమరైజేషన్ కూడా కాదు. మెమరైజేషన్ కూడా కాదు కదా! సో, మనకి రిఫ్లెక్టింగ్ లెర్నింగ్ అవి ఈజీగా నేర్చుకుంటారు కదా! వాళ్ళు డ్రా చేయడం ద్వారా. గేమ్స్ నెక్స్ట్ క్వెషన్ నంబర్ 15. గేమ్స్ వి
play supports which key principle of constructivism? Constructivism లో ఏ key దేని సపోర్ట్ చేస్తుంది, ఏ ప్రిన్సిపల్ ని? చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్. వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. టీచర్ మస్ట్ ప్రొవైడ్ ఆల్ ఇన్ఫర్మేషన్. టీచర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. లేదు, లెర్నింగ్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ద్వారా మాత్రమే లెర్నింగ్ వస్తుంది కాదు. రోడ్ ప్రాక్టీస్ ఇస్ నెసరీ, బై హెడ్ స్టడీ నెసరీ కాదు కదా. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 15. చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్. వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా ఈజీగా నేర్చుకుంటారు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. Okay, next question, question number 15 question complete. Next question, question number 16. If in a multi-grade classroom, discussing games played in different regions helps, in different regions లో different games ఉంటాయి కదా, అలాంటి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది? ప్రమోటింగ్ కల్చరల్ అవేర్నెస్ అండ్ రెస్పెక్ట్ డిఫరెంట్ కల్చర్స్ మీద అవేర్నెస్ తీసుకురావడము, అవగాహన తీసుకురావడము కదా. చూద్దామా ఇంకా ఏమి ఇచ్చారు? క్రియేటింగ్ కాంపిటీషన్, నో లిమిటింగ్ లెర్నింగ్ లిమిట్ చేయడమే కాదు, అవాయిడింగ్ పియర్ peer interaction అంటే గ్రూప్ ఇంటరాక్షన్స్ మనం అవాయిడ్ చేస్తామా కాదు. సో మనకి ప్రమోటింగ్ కల్చరల్ అవేర్నెస్ అండ్ రెస్పెక్ట్ అనమాట. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ పెడగోజికల్ స్ట్రాటజీ ఫర్ టీచింగ్ దిస్ లెసన్? ఏ పెడగోజికల్ స్ట్రాటజీ అనేది మనకి సూట్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది? ఆర్గనైజ్ అవుట్డోర్ ప్లే అండ్ అబ్జర్వేషన్. ఓకే, ఓన్లీ లెక్చర్స్ అబౌట్ ద గేమ్స్, ఓన్లీ లెక్చర్స్ ఇవ్వడము కాదు. ఆస్క్ స్టూడెంట్స్ టు మెమొరైజ్ నేమ్స్ మెమొరైజ్ చేయమని అడగడం. గివ్ రిటర్న్ నోట్స్ ఇవ్వడం కాదు కదా. సో ఆర్గనైజ్ అవుట్డోర్ ప్లే అండ్ అబ్జర్వింగ్, అవుట్డోర్ ప్లేస్ ని కండక్ట్ చేసి అబ్జర్వ్ చేయమని చెప్పడం అనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. చిల్డ్రన్ లెర్న్ వాల్యూస్ లైక్ కోఆపరేషన్, ఎంపథీ బెస్ట్ త్రూ. దేని ద్వారా నేర్చుకుంటారండి? ప్లేయింగ్ టుగెదర్, అందరూ కలిసిమెలిసి ఆడుకోవడం ద్వారా. మెమరైజింగ్ స్టోరీస్ మెమరైజ్ చేసుకోవడం ద్వారా. రైటింగ్ డెఫినిషన్స్ అండ్ సాల్వింగ్ వర్క్ షీట్స్. నో, ప్లేయింగ్ టుగెదర్, అందరూ కలిసిమెలిసి ఆడుకోవడం ద్వారా. ఓకే, కోఆపరేషన్, షేరింగ్ ఇవన్నీ నేర్చుకుంటారు. సో మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ గేమ్స్ వి ప్లే? ఏది ఆబ్జెక్టివ్ కాదు? ఇక్కడ నాట్ ఉందండి. నాట్ ఉన్న క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో మనకి ఇదే అనమాట. ప్రమోటింగ్ ఫిజికల్ ఫిట్నెస్, అవును. అండర్స్టాండింగ్ ఫెయిర్ ప్లే, అవును. లెర్నింగ్ అబౌట్ ఫేమస్ ప్లేయర్స్ గురించి తెలుసుకోవడం. డెవలపింగ్ టీమ్ స్పిరిట్ ని డెవలప్ చేయడం. చెప్పండి, ఇప్పుడు మనకి ఓన్లీ మనము లెర్నింగ్ అబౌట్ ఫేమస్ ప్లేయర్స్ తెలుసుకోవడం కోసమే మనం చేస్తామా? కాదు కదా. సో మనకి ఫిజికల్ ఫిట్నెస్ అవసరమే, ఫెయిర్ ప్లే అవసరమే, అండర్స్టాండింగ్ ఫెయిర్ ప్లేస్ అవసరమే, టీమ్ స్పిరిట్ కూడా అవసరమే. సో మనకి ఇక్కడ ఏం ఆప్షన్ కాదు? దేనికి కాదండి? లెర్నింగ్ అబౌట్ ఫేమస్ ప్లేయర్స్ తెలుసుకోవడం మాత్రమే కాదు కదా. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, ఎందుకంటే నాట్ అడిగారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ద టీచర్స్ రోల్ ఇన్ దిస్ లెసన్ ఈజ్ టు. ద టీచర్స్ రోల్, ఏ టీచర్స్ రోల్ ఎలా ఉండాలండి? ఫెసిలిటేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ త్రూ డిస్కషన్ అండ్ ప్లే. డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ని, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ని అండ్ ప్లే ద్వారా. డెలివర్ లెక్చర్స్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ది గేమ్స్ అంటే గేమ్స్ యొక్క రూల్స్ ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలా? లెక్చర్స్ డెలివర్ చేయాలా? కాదు కదా. ప్రిపేర్ టెస్ట్ ఓన్లీ టెస్ట్ ప్రిపేర్ చేయాలా? అవాయిడ్ గ్రూప్ యాక్టివిటీస్ ని అవాయిడ్ చేయాలి. సో ఫెసిలిటేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ త్రూ డిస్కషన్ అండ్ ప్లే. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. విచ్ స్కిల్ డెవలప్స్ మోస్ట్ డ్యూరింగ్ అవుట్డోర్ ప్లే? అవుట్డోర్ గేమ్స్ మనం ఆడించేటప్పుడు ఏ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది మోస్ట్లీ? సోషల్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్, అవును. రీడింగ్, మెమరైజేషన్ అండ్ కాపీయింగ్ కాదు. మనకి చూడగానే చెప్పేసేసి ఇది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. గేమ్స్ వి ప్లే హెల్ప్స్ ఇంటిగ్రేట్ విచ్ సబ్జెక్ట్ బెస్ట్ విత్ ఈవీఎస్ తో ఏ సబ్జెక్ట్ ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇది హెల్ప్ అవుతుంది? ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ అండ్ సైన్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ కదా. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మనం ఆడిస్తా ఉంటాము. ఓకే, సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఇంటిగ్రేట్ అయింది, కలిసి చెప్పొచ్చు దీనికి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫార్మల్ అసెస్మెంట్ ఫర్ దిస్ లెసన్? ఇన్ఫార్మల్ అసెస్మెంట్ ఏంటంటే దీనికి అబ్జర్వేషన్ డ్యూరింగ్ ప్లే, రిటన్ టెస్ట్, ఓరల్ టెస్ట్, ప్రాజెక్ట్ ఫైల్ మార్క్స్. చెప్పండి, దీనికి ఏమై ఉంటుంది ఆన్సర్? ఇక్కడ ఏం అడుగుతున్నారు? విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫార్మల్ అసెస్మెంట్. ఫార్మల్ అసెస్మెంట్ అంటే పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ టైంలో కండక్ట్ చేసేది. దీని ఇన్ఫార్మల్ అసెస్మెంట్ అంటే అబ్జర్వేషన్ డ్యూరింగ్ ప్లే, ప్లే ఆడుకునేటప్పుడు అబ్జర్వ్ చేయడము, అవును. రిటర్న్ టెస్ట్ కాదు, ఓరల్ టెస్ట్ కాదు, ప్రాజెక్ట్ ఫైల్ మార్క్స్ కూడా కాదు. సో అబ్జర్వేషన్ డ్యూరింగ్ ప్లే ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ కొంచెం క్లియర్ గా చదవండి.
Next question number 24. Games play. Games help in holistic development because they develop physical, mental and social abilities and ఇలా abilities ని ప్రొవైడ్ చేస్తాయి. ఫిజికల్ ఎబిలిటీస్, మెంటల్ ఎబిలిటీస్ ఇవన్నీ మనకి చేస్తాయి కాబట్టి అవునా? అందుకే ఇంపార్టెంట్ కదా హాలిస్టిక్ డెవలప్మెంట్ కోసం. ఫోకస్ ఓన్లీ ఆన్ విన్నింగ్ ఆర్ టైమ్ పాస్ యాక్టివిటీస్ రెడ్యూస్ అకాడమిక్ ఇంట్రెస్ట్. ఇంకా అకాడమిక్ ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. పిల్లలు ఆడుకున్న తర్వాత వాళ్ళు ఇంకా చాలా ఫ్రెష్‌గా అయిపోయి చదువుకుంటారనమాట. ఓకే. చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో, మనకి డెవలప్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ ఎబిలిటీస్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద క్వెషన్ నంబర్ 24. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 25. వాట్ షుడ్ ఎ టీచర్ డూ ఇఫ్ ది చిల్డ్రన్ క్వారల్ డ్యూరింగ్ ప్లే? ఆడుకొట్టుకుంటా ఉన్నారు. అప్పుడు టీచర్ ఏం చేయాలండి? స్టాప్ ద గేమ్ అండ్ స్కోల్డ్ దెమ్. గేమ్ మొత్తం ఆపేసి వాళ్ళని అరవాలా? నో. యూజ్ ఇట్ యాస్ అన్ ఆపర్చునిటీ టు టీచ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే. చూద్దాం. ఇది కొంచెం పాజిటివ్‌గానే ఉంది. యూజ్ ఇట్ యాస్ ఆపర్చునిటీ. ఇదే ఆపర్చునిటీగా అనుకోని టీచర్ ఆపర్చునిటీగా ఫీల్ అవ్వాలి కాదు. ఇగ్నోర్ దెమ్ కాదు. మేక్ ఓన్లీ వన్ గ్రూప్ ప్లే. ఓన్లీ వన్ గ్రూప్ ప్లేనే ఆడించాలా? కాదు కదా! సో, మనకి ఏమని చెప్పొచ్చండి ఇక్కడ? యూజ్ ఇట్ యాస్ సారీ మనకేమంటున్నారు? టీచర్ రోల్ ఏంటి ఇక్కడ? టీచర్ ఏం చేయాలి? వాట్ షుడ్ టీచర్ డూ? ఏం చేయాలి చెప్పండి? యూజ్ ఇట్ యాస్ అన్ ఆపర్చునిటీ టు టీచ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. యూజ్ ఇట్ యాస్ అన్ ఆపర్చునిటీ టు టీచ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్‌కి యూజ్ అయ్యేలాగా ఉందనేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగడం. ప్లే ఈజ్ ఎ వర్క్ ఆఫ్ చైల్డ్‌హుడ్. దిస్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ ఏం చూస్తుంది? ప్లే ఈజ్ ఎ వర్క్ ఆఫ్ చైల్డ్‌హుడ్. పిల్లల యొక్క వర్క్ అంటే చైల్డ్‌హుడ్ యొక్క వర్క్ ఇది ప్లే అనేది అని చెప్తుంది. అంటే ఏం చెప్తుంది మనకిక్కడ? చూద్దామా? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్. అవును. ఎక్స్‌పీరియన్స్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారని చెప్పుకున్నాం కదా! ఫోకస్ ఓన్లీ ఆన్ ప్లే కాదు. నో నీడ్ ఫర్ అకాడమిక్స్. అకాడమిక్స్ కోసం అవసరం లేదు. అవసరం అని చెప్పాం కదా! ఫన్ వితౌట్ పర్పస్. విత్ పర్పస్ లేకుండా ఫన్నా కాదు. సో, మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ద క్వెషన్ నంబర్ 26. నెక్స్ట్ విచ్ లెర్నింగ్ డొమైన్ ఈస్ మోస్ట్ డైరెక్ట్‌లీ లింక్డ్ విత్ ప్లే? దేనితో ఏ డొమైన్‌తో లింక్ అయిందండి? మనకి డొమైన్స్ ఉన్నాయి కదా! సైకోమోటర్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్ అని మనకి ఉన్నాయి కదా! బ్లూమ్స్ బెంజామిన్ థియరీ. ఓకే. మనకి చూద్దాం. సైకోమోటర్, డొమైన్, అఫెక్ట్ ఈ 3 మనకి కరెక్ట్ ఆప్షన్స్ అండి. సో, మనకి ఆల్ ఆఫ్ ద అబోవ్. గేమ్స్ వల్ల ఈ 3 మనకి ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 28. ఆస్కింగ్ చిల్డ్రన్ టు లిస్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండోర్ అండ్ ఔట్‌డోర్ గేమ్స్ డెవలప్స్. పిల్లలకి మనం చెప్తాం అనమాట. ఏది ఇండోర్ గేమ్స్, ఔట్‌డోర్ గేమ్స్ డిఫరెన్సెస్ ఏంటి అనేది. సో, వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? క్లాసిఫికేషన్ స్కిల్, క్లాసిఫై చేయడం, డిఫరెన్స్ చెప్పడం. అవును చూద్దాం ఇంకా. మెమరీ స్కిల్ ఓన్లీ కాదు. రైటింగ్ స్కిల్ ఓన్లీ కాదు. కాపీయింగ్ హాబిట్ డెవలప్ అవుతుందా? కాదు. సో, మనకి క్లాసిఫికేషన్ స్కిల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ద క్వెషన్ నంబర్ ఏ. Question number 28. Question number 29. Encouraging local and traditional games in class helps in. లోకల్ గేమ్స్‌ని, ట్రెడిషనల్ గేమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా ఆ క్లాస్‌లో ఎలా హెల్ప్ అవుతున్నవి? కాంటెక్స్చువల్ లెర్నింగ్ అండ్ కల్చరల్ కనెక్షన్. అవును. ఇమిటేటింగ్ ఫారెన్ కల్చర్‌ని ఇమిటేట్ చేయడం జరుగుతుందా? కాదు. నెక్స్ట్ అవాయిడింగ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్‌ని అవాయిడ్ చేస్తున్నామా? కాదు. సో, మనకి ఇవన్నీ కొంచెం నెగెటివ్‌గానే ఉన్నాయి. సో, ఇదొక్కటే మనకి పాజిటివ్‌గా ఉంది. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 29. Next question number 30. For seated pedagogy, this lesson highlights which main learning principle? ఏ learning principle ని హైలైట్ చేస్తుంది? చూద్దాం. Children learn better through active participation and real life కాంటెక్స్ట్ కదా! మనం చెప్పుకున్నాం కదా! యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా వాళ్ళు చాలా ఎక్కువ నేర్చుకుంటారు అని. ఈ లెసన్ దానికి సీటెట్‌లో ఉన్న పెడగోజీకి మనకి చాలా బెస్ట్ సూట్ అవుతుంది కదా! సో, లెర్నింగ్ షుడ్ బి కాంపిటీటివ్ లాగా ఉండాలి. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి కాంపిటీషన్ ఉండాలి కాదు. టీచర్ సెంటర్డ్ కాదు. లెర్నింగ్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ఎగ్జామ్స్ ద్వారానే వస్తుంది నేర్చుకోవడం అనేది కాదు కదా! సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 30. ఓకే. ఇప్పటివరకు మనము 30 ఎంసీక్యూస్ రిలేటెడ్ టు దట్ క్వెషన్. ఇవి మనకి ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని పెడగోజీ క్వెషన్స్ లాగా ఉన్నాయి. అంటే గేమ్స్‌లో ఎంతమంది ఉంటారు? ఏ గేమ్స్ ఎవరెవరు ఆడతారు? ఎక్కడ ఆడతారు? ఇది ఇండోర్, ఔట్‌డోర్ అని మనం ఈజీగా చెప్పగలం. సో, అందుకనే మనము కొన్ని పెడగోజికల్ క్వెషన్స్ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడితో మనకి గేమ్స్ ప్లే అనే లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.